2015లో శాంసంగ్ అనుబంధ సంస్థల విలీనానికి సంబంధించిన ఆర్థిక నేరాల ఆరోపణలపై శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ లీ జే యాంగ్ను నిర్దోషిగా దక్షిణ కొరియా కోర్టు తేల్చింది. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ పై లీ తన ఆధిపత్యాన్ని మరింతగా పటిష్టంగా చేసుకునే ఉద్దేశంతో శాంసంగ్ సిఎన్టీ చైల్డ్ ఇండస్ట్రీస్ విలీనాన్ని చట్టవిరుద్ధంగా చేపట్టారనే దానిపై తగిన సాక్ష్యాధారాలను ప్రభుత్వ తరఫు న్యాయవాదులు చూపలేకపోయారని కోర్టు తెలిపింది. అయితే షేరు ధరల్లో అవకతవకలు, అకౌంటింగ్లో మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై లీకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు అడిగారు. దీనిపై వాళ్ళు అప్పీల్కు వెళ్తారనే విషయంపై ఇప్పటికైతే ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుత కేసులో తాను ఎటువంటి అక్రమాలు చేయలేదని 2015 విలీనం ఒక సాధారణ వ్యాపార కార్యకలాపంగా ఆయన తెలిపారు. 2015లో శాంసంగ్ అనుబంధ సంస్థల విలీనానికి సంబంధించిన ఆర్థిక నేరాల ఆరోపణలపై శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ లీ జే యాంగ్ను నిర్దోషిగా దక్షిణ కొరియా కోర్టు తేల్చింది. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ పై లీ తన ఆధిపత్యాన్ని మరింతగా పటిష్టంగా చేసుకునే ఉద్దేశంతో శాంసంగ్ సిఎన్టీ చైల్డ్ ఇండస్ట్రీస్ విలీనాన్ని చట్టవిరుద్ధంగా చేపట్టారనే దానిపై తగిన సాక్ష్యాధారాలను ప్రభుత్వ తరఫు న్యాయవాదులు చూపలేకపోయారని కోర్టు తెలిపింది. అయితే షేరు ధరల్లో అవకతవకలు, అకౌంటింగ్లో మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై లీకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు అడిగారు. దీనిపై వాళ్ళు అప్పీల్కు వెళ్తారనే విషయంపై ఇప్పటికైతే ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుత కేసులో తాను ఎటువంటి అక్రమాలు చేయలేదని 2015 విలీనం ఒక సాధారణ వ్యాపార కార్యకలాపంగా ఆయన తెలిపారు.